ఈరోజు టాపిక్ ఏంటంటే శాపమా ఆశీర్వాదమా అనేది మన టాపిక్. శాపము ఎందువల్ల వచ్చింది, శాపము కొట్టివేయబడి ద్వారా ఆశీర్వాదము ఏ విధంగా పొందుకున్నారనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. చాలు. ఇక్కడ ఎఫ్రాయిమీయుడైన పేరు ఎల్కానా ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, ఎఫ్రాయిమీయుడైన అని చెప్పబడుతుంది. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. వారిద్దరు కూడా అక్కా చెల్లెలు అనమాట. హన్నా ఒకడు, రెండవ వాడు పెనిన్నా అనమాట. హన్నాకు పిల్లలు లేని వందన పెనిన్నాను చేసుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఎఫ్రాయిమీయుడైన అని ఉంది, కానీ యాక్చువల్గా ఎల్కానా వచ్చి లేవి గోత్రానికి సంబంధించిన వాడు, లేవీయుడు అనమాట. అది ఎక్కడ ఉండదంటే 1వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 1వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 33 నుంచి 38 వరకు చదువుదాం. తన కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యెరోహామును పుట్టెను, యెరోహాము ఎలీయేలునకు పుట్టెను, ఎలీయేలు చోయాకునకు పుట్టెను, చోయాకు సూపునకు పుట్టెను, సూపు ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా మహతుకు పుట్టెను, మహతు అనుసైకి పుట్టెను, అమాషై ఎల్కానాకు పుట్టెను, ఎల్కానా యోవేలునకు పుట్టెను, యోవేలు అజర్యాకు పుట్టెను, అజర్యా జెఫన్యాకు పుట్టెను, జెఫన్యా తాహతుకు పుట్టెను, తాహతు అస్పీరునకు పుట్టెను, అస్పీరు ఎబ్యాసామునకు పుట్టెను, ఎబ్యాసాము కోరాహునకు పుట్టెను, కోరాహు ఇస్కారునకు పుట్టెను, ఇస్కారు కహతునకు పుట్టెను, కహతు లేవీకి పుట్టెను, లేవీ ఇశ్రాయేలునకు పుట్టెను. ఇప్పుడు ఈయన ఏ గోత్రంలో ఉన్నాడండి? ఇశ్రాయేలు లేవి గోత్రంలో ఉన్నాడనమాట. ఎల్కానా అనే అతను లేవి గోత్రములకు సంబంధించిన వాడు. ఇది ఎంతవరకు ఎందుకు చదివించానంటే, ఇన్ని జనరేషన్స్ లో మీకు ఒక పేరు కనపడుతుంది, కోరహు అనే ఒక అతని పేరు కనపడుతుంది అనమాట. ఈ ఎల్కానా ఎక్కడ ఏ వంశావళిలో ఉన్నాడంటే కోరహు వంశావళిలో ఉన్నాడనమాట. అర్థమైందా? కోరహు వంశావళిలో ఈ ఎల్కానా ఉన్నాడనమాట. ఈ కోరహు గురించి ఏంటనేది ఇప్పుడు మనం చదువుకుందాం అనమాట. కానీ ఇక్కడ ఎల్కానాకి ఎవరి ద్వారా పిల్లలు పుట్టారు? పెనిన్నాకు పుట్టారు. కానీ హన్నాకి పిల్లలు లేరు అనమాట. అయితే దేనికి హన్నాకి పిల్లలు లేరు అంటే కనుక, ఈ ఎల్కానా ఏ గోత్రం నుంచి వచ్చాడు? లేవి గోత్రంలో నుంచి వచ్చాడు. కానీ ఏ కుటుంబం నుంచి వచ్చాడు? కోరహు కుటుంబంలో నుంచి వచ్చాడు అనమాట. ఇప్పుడు హన్నా గర్భము మోయబడటానికి ప్రధానమైన కారణం ఇక్కడే ఉందన్నమాట. అయితే ఈ కోరహు ఏం చేశాడు? కోరహు చేసిన పాపం ఏంటి? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. లేవీకి
ఊరి మనుమడును, కహతుకు మనుమడును, ఇస్కారు కుమారుడకు కోరాహు, రూబేనీలలో ఎలియాబు కుమారుడైన దాతాను అబీరాములను, షెలెతు కుమారుడైన బూనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభ్యులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడు, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారు. చాలు. ఏం చేసుకున్నారు వీళ్ళు? హెచ్చించుకొని అక్కడ ఉన్న వారందరిని కూడా, పెద్దలందరూ కూడా పోగు చేసుకొని 250 మందికి పైగా పోగు చేసుకొని కోరహు మోషేకు ఎదురు తిరిగిన వాడిగా ఉన్నాడు అనమాట. అయితే మోషే కూడా ఆ జనరేషన్ అనమాట. మోషేకి కోరహు ఏమవుతాడంటే బాబాయ్ కుమారుడు అనమాట. మోషేకి కోరహు బాబాయ్ కుమారుడు అవుతాడు అనమాట. ఈ ఎదురించడం వల్ల నాశనములకు ముందు గర్వం నడిచిన సామెతల గ్రంథంలో ఏ విధంగా అయితే ఉందో, ఆ నాశనములకు గర్వము ముందు నడిచిన విధంగా వీళ్ళ ముందు ఆ గర్వం నడిచినందువల్ల ఇప్పుడు ఈ కోరహు ఏం చేశాడంటే మోషే యాజకత్వమునకు ఎదురు తిరిగిన వాడిగా ఉన్నాడు అనమాట. నువ్వేనా యాజకత్వం చేసేది, దేవుడు మాతో మాట్లాడ్డా అని చెప్పేసి ఎదురు తిరిగిన వాడిగా ఉన్నాడు. దాని పర్యవసానం ఏంటంటే 16వ అధ్యాయము 32-33 వచనాలు చదువుదాం. చాలండి. మోషేకి బాబాయి కుమారుడు కోరహు చేసిన తప్పు మోషేని ఎదిరించాడు అనమాట. ఎదిరించి నువ్వేనా యాజకత్వం చేసేది, మేము చేయలేమా అని అడిగినప్పుడు మోషే పోయి దేవుడి దగ్గర ప్రార్థిస్తాడు కూడా. అయినా మోషే ప్రార్థించి తిరిగి వచ్చే లోపు ఇక్కడ జరిగింది ఏంటంటే, వారు సజీవముగా భూమి 2గా విభజింపబడి పాతాళములోనికి నెట్టబడిన వారుగా ఉన్నారన్నమాట. కానీ కోరహు కుమారులు మాత్రం చనిపోలేదు. కోరహకు సంబంధాలు ఎవరైతే ఉన్నారో వారందరూ మాత్రమే చనిపోయిన వారిగా ఉన్నారన్నమాట. ఈ కోరహు వాళ్ళందరూ పని ఏంటంటే యాజకత్వం పని చేయాలి వాళ్ళు. కానీ వాళ్ళకి ఇచ్చిన పని ఏంటంటే ఆ ప్రాకారం దగ్గర వారు ఆ పని చేసేవారుగా ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆ పని చెయ్యకుండా, ఇచ్చిన పని చెయ్యకుండా మోషేకి ఎదురు తిరిగిన వారుగా ఉన్నారన్నమాట. సో ఈ పాపమును బట్టి, ఈ పాప కార్యమును బట్టి, ఈ శాపమును బట్టి కొన్ని సంవత్సరాలుగా హన్నాకి గర్భమును మూసివేసిన వాడిగా ఉన్నాడు దేవుడు. ఎందుకు హన్నాకి గర్భమును మూసివేయాలంటే, ఈ కోరహు ఫ్యామిలీ నుంచి వచ్చిన అతనే ఎల్కానా అనమాట. దానివల్ల హన్నా యొక్క గర్భమును దేవుడు మూసివేశాడు అనమాట. అయితే చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, కోరహు పరిస్థితి ఏంటంటే, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. సంఖ్యాకాండము 27వ అధ్యాయము. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహోదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహోదు హేసరు ఏసేరు కుమారుడును గిలాదు మనవడును మాకీరు మున్మనుడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను, యాజకుడునని ఎలియాజరు ఎదుటను, ప్రధానులు ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములలో మరణమాయను. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. చాలండి. ఇప్పుడు ఏం పోలుస్తున్నారు? అక్కడ ఒక 5 కుమార్తెలు ఉన్నారు, 5 అక్కా చెల్లెళ్ళు. వాళ్ళ తండ్రి చనిపోయాడు, కానీ వారికి రావాల్సిన స్వాస్థ్యము రావాల్సి ఉంది, ప్రాపర్టీ రావాల్సి ఉంది. దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటున్నారు? మేము కోరహు వంశావళిలో లేక కోరహు సమూహంలో మేము లేము, కాబట్టి మాకు స్వాస్థ్యం ఇయ్యలేదు, మేము ఆ వంశావళిలో లేము, వాళ్ళకి సంబంధించిన వారు కాము, కాబట్టి మా ప్రాపర్టీ మాకు ఏమని అక్కడ ఉన్న 5 అక్కా చెల్లెళ్ళు కూడా
మోషే దగ్గరికి వచ్చి అడిగిన వారుగా ఉన్నారు. తర్వాత మోషే దేవుడి దగ్గర మాట్లాడతాడు, దేవుడు వాళ్ళ స్వాస్థ్యాన్ని వారికి ఇమ్మని చెప్తాడు అనమాట. అయితే ఇక్కడ ఎల్కానాకి ఎటువంటి అధికారము లేదు, ఎటువంటి యాజకత్వము లేదు, ఎటువంటి దేవుని ఆవరణంలో పనిచేసి ఎటువంటి అర్హత కూడా ఎల్కానాకి ఏమీ లేదనమాట. ఆ పెళ్లినాకు పుట్టిన పిల్లలకు కూడా అక్కడ ఎటువంటి అధికారము లేదు. దేనివల్ల అంటే శాపముతో నింపబడిన వారుగా ఉన్నారనమాట. దానివల్ల దేవుడు వారికి ఎటువంటి బాధ్యతలను కూడా వారికి అప్పగించలేదన్నమాట. దానివల్ల బలి అయితే అర్పించవచ్చు, కానీ యాజకత్వ పని ఏది కూడా వారి కుటుంబానికి అందించలేదన్నమాట. ఈ కోరహు నుంచి ఎల్కానా వరకు 16 తరములు. ఎన్ని తరాలండి? కోరహు నుంచి ఎల్కానా వరకు 16 తరములు అన్నమాట. ఈ 16 తరములు అప్రాక్సిమేట్ గా బైబిల్ పండితులు చెప్పిన ప్రకారము 600 సంవత్సరాలు అన్నమాట. ఈ 600 సంవత్సరాలు ఈ శాపము వారిని వెంట పడతా ఉందన్నమాట. ఇప్పుడు అన్నగారు చెప్పు, ఆరాధనలో మనం పాడుకున్నాము, పౌరుషులు బంధింపబడి ఉన్నారు, పాటల ద్వారా ఏం చేయబడినాడు? విడిపింపబడినారు. పాపము శాపము కట్లు ఈ రోజు దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నాడు అనమాట. 600 సంవత్సరాలుగా శాపము భరిస్తూ ఉన్న ఆ కుటుంబానికి దేవుడు ఈ రోజు విడుదలను కలుగజేయబోతుంది. ఈ రోజు మన కుటుంబాల్లో కూడా అది ఎన్ని సంవత్సరాలైనా సరే, మన పాపము శాపము ఏదైనా సరే, ఈ రోజు మన శాపము యొక్క కట్లు ఏవైతే ఉన్నాయో ఆ రోజు దేవుడు ఈ రోజు తెంపబడబోతున్నాడు అనమాట. తెంపాలి అంటే ఒక కార్యం చేయాలి. అది అన్నా చేసింది. అన్నా చేసినందువల్లనే 600 సంవత్సరాలకి బ్రేక్ త్రూ ఇచ్చేసింది అనమాట. ఇచ్చేసినందువల్ల ఆ కుటుంబంలోనికి ఆశీర్వాదం అనేది వచ్చిందనమాట. సమూయేలు పుడతాడు, అది ఆశీర్వాదం అనమాట. ఓకేనా? ఆ విధంగా ఈ శాపము ఎన్ని సంవత్సరాలకైతే మనలో ఉందో, మన కుటుంబాల్లో ఉందో, మన పూర్వకమైన ఎవరైతే జనరేషన్స్ ఉన్నారో వారందరి శాపము మన మీద, మన బిడ్డల మీద ఉన్నప్పుడు, తల్లిదండ్రుల పాపము శాపము మన బిడ్డల మీద ఉందని తెలిసినప్పుడు మనం చేయాల్సింది ఒకే ఒకటి, ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా హన్నా ఏ విధంగా అయితే చేసిందో దాని ద్వారా మాత్రమే ఈరోజు మన పాపము శాపము యొక్క కట్లు పెంచబోతున్నాడు అనమాట దేవుడు. మరి మనం ఆ పని చేస్తున్నామా? ఆ శాపము యొక్క కట్లు మనం తెంచామా? 600 సంవత్సరాల ముందు జరిగింది హన్నాకి ఏ విధంగా గుర్తుంటుందండి? ఏ విధంగా గుర్తుంటుంది కదా? ఏ విధంగా గుర్తుంటుంది అంటే, ఆ రోజు నా తోరా చదివితేనే ఏమేమి జరుగుతుంది అనేది ఆ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి జనరేషన్ బై జనరేషన్ తెలుసుకుంటూ ఉన్న దాన్ని బట్టి గర్భము మోయబడటానికి ప్రధానమైన కారణాన్ని ఆవిడ తెలుసుకుంది అనమాట. హన్నాకి గర్భము పెళ్ళైన దగ్గర నుంచి గర్భము లేకుండా 22 సంవత్సరాలు ఉంది ఆవిడ. 22 సంవత్సరాలు హన్నాకి గర్భఫలం లేకుండా దేవుడు గర్భాన్ని మూసివేసిన వాడిగా ఉన్నాడు అనమాట. ఇజ్రాయేల్లో అతిపెద్ద పాపం ఏంటంటే, అతిపెద్ద శాపం ఏంటంటే గొడ్రాలుగా మిగిలిపోవటమే ఇజ్రాయేల్లో అతిపెద్ద శాపం అనమాట. కుష్ఠరోగం రావటం, ఇంకొకటి రావటం, ఇంకోటి రావటం అయినా కానీ ఇజ్రాయేల్ భరిస్తారేమో, కానీ శాపము ద్వారా కానీ ఈ విధంగా గర్భము లేకుండా ఉండటం ఇజ్రాయేల్లో పెద్ద పాపం అనమాట. ఆ కుటుంబాన్ని ఏ విధంగా చూస్తారంటే మహా భయంకరంగా చూస్తారనమాట. దేనికంటే అదే పెద్ద పాపం, ఇంకంత మించిన పాపం ఏమీ లేదనమాట. నువ్వు ఏ పాపం చేసినా కూడా సమాధాన బలిగా, పాప పరిహారార్థ బలిగా 2 మేకల్లో 2 దూడల్లో తీసుకెళ్ళి బలిస్తే నీ పాపం అంతరించిపోతుంది. కానీ గొడ్రాలుగా ఉన్నంతసేపు మాత్రం నీ శాపాన్ని, నీ పాపాన్ని ఎవరు కూడా తీసేయలేని పరిస్థితి అనమాట. తీసేయాలంటే దేవుడు మాత్రమే తీసేయాలి. అధికారం దేవుడికి మాత్రమే ఉందన్నమాట. అయితే ఈ శాపాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరి మీద పడింది? హన్నా మీద పడింది. ఎల్కానాకి లేదా? లేదు. ఎందుకని? పెళ్లిదానం చేసుకున్నాడు, 10 మంది పిల్లలకు అన్నాడు, అది నాకు శాపము అని అనుకోవట్లా. ఆయనకేంటి, సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు, తిరిగి వచ్చేస్తున్నాడు, షిలోకి వెళ్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. కానీ హన్నాకి పిల్లలు లేరే, నాకు యాజకత్వం లేదే, నేను లేవి కుటుంబం నుంచి వచ్చానే, నా యాజకత్వాన్ని నేను తిరిగి సంపాదించుకోవాలనే ఆలోచన ఎల్కానాకి లేనే లేదు. కానీ ఆలోచించింది ఎవరండి? ఒక స్త్రీ ఆలోచించిందండి. ఈరోజు మన కుటుంబాల్లో కూడా స్త్రీలు ఆలోచన విధానం లేకుండా కుటుంబాన్ని నాశనం చేసుకునే విధంగా అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు, కానీ కుటుంబాన్ని కట్టుకోవాలన్న ఆలోచన లేనే లేదు. నేను అనుకుంటాను, జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకోను. నేను అనుకుంటాను, ఈ హన్నాను చూసిన తర్వాత దేవుడు ఆ వాక్యం రాపించడం అనుకుంటాను. ఎందుకంటే ఆ స్త్రీ తన యొక్క కుటుంబంలో ఏదైతే కోల్పోయిందో దాన్ని తిరిగి కట్టుకునేటప్పుడు ప్రయాసపడిన స్త్రీగా ఉంది. ఈరోజు మన కుటుంబాల్లో స్త్రీలు ఆ విధంగా ఉన్నారా అంటే నిజంగా గుండె మంచి చేసుకొని మనంతకు మనమే ఆలోచించుకోవాలి. లేనిపోయిన వాటి కోసం గొడవలు పెట్టుకొని
అనవసరమైన కాంటాక్ట్ వేసుకోవడం, గొడవలు పెట్టుకొని చిన్న చిన్న విషయాలకే ఈగో ఫీలింగ్స్ తోటి అనేక విధాలుగా కుటుంబాలను నాశనం చేసుకుంటూనే ఉన్నారు ఇంకా. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం ఆలోచిస్తుంది, నా కుటుంబంలో ఒక శాపము ద్వారా యాజకత్వం హక్కు లేకుండా పోయిందే, మళ్ళీ నా బిడ్డలు నేను యాజకత్వంలోకి తీసుకురావాలి అని ఈ స్త్రీ ఆలోచిస్తుంది. నేటి స్త్రీ ఏం ఆలోచిస్తుంది, లోక ఆశలకు లోబడిపోయి లోకములను వాటన్నిటినీ ముందు పెట్టుకొని కుటుంబాన్ని నాశనం చేసుకునేవారుగా ఉన్నారన్నమాట. కానీ ఈరోజు మనం పరీక్షించుకుందాం, అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అని. మన బిడ్డల గురించి ఆలోచించాల్సింది పోయి మన కుటుంబాన్నే నాశనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు పేపర్ చదివినట్టయితే అనేకమైన కార్యాలు స్త్రీలు అనేక విధంగా ఆలోచించి, పురుషులు కూడా అదే విధంగా ఒకరినొకరు చంపుకోవటం, ప్లాన్స్ తెచ్చేసి చంపేసుకోవటం, ఈ విధంగా రకరకాలుగా చేసుకుని కుటుంబాలు ఈరోజు జైల్లో జీవిస్తూ ఉన్నారన్నమాట. చివరికి అక్కడ కూర్చుంటున్నారు, జైల్లో కూర్చుంటున్నారు అనమాట. సరే, ఇప్పుడు అన్నా చేసిన ప్రార్థన ఏంటి? అన్నా సంతానం కొరకు ప్రార్థన చేసింది. 600 సంవత్సరాలుగా శాపము పోలేదు. 22 సంవత్సరాలుగా అన్నాకి గర్భఫలము లేదు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు అన్నా చేసిన ప్రార్థన ఏంటి? 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. క్షమించాలి, సమయం ఒక 45 మినిట్స్ పట్టుద్ది, అయినా భరించాలి. చాలండి. ఆమె ఏం ప్రార్థన చేసిందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అని చేసింది. ఎన్ని సైన్యాలు ఉన్నాయి మనకి? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆమె ప్రార్థించింది మొట్టమొదట. తమిళ ఏమంటుంది? సేనగలిగిన కర్తావే. ఎన్ని సేనలు ఉన్నాయి? 2 ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తము సమస్త సమూహము సంపూర్తి చేయబడి. ఆకాశము భూమి. ఆకాశంలో ఏంటి? సూర్య చంద్ర నక్షత్రములు. అవునా? దేవుడు భూమిలో ఉన్న వాటిని ఫలించి అభివృద్ధి చెందమన్నాడా? ఆకాశంలో ఉన్న వాటిని ఫలించి అభివృద్ధి చెందమన్నాడా? భూమిలో మాత్రమే ఫలించి. ఆకాశంలో ఉన్నాయి సూర్యుడు 2 అవుతారా? ఛాన్స్ లేదు. నక్షత్రంలో ఒకటి పెళ్లి చేసుకుంటే అవుతాయా? ఛాన్స్ లేదు కదా. భూమిలో ఉన్న వాటిని మాత్రమే దేవుడు ఏం చేయమన్నాడు? ఫలించి అభివృద్ధి చేయమన్నాడు. ఇదే మాటనే పట్టుకుంది అన్న. ఒక్క మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీవు మాత్రమే ఈ కార్యము చేయగలుగుతావు. ఎందుకని? నువ్వు ఆశీర్వదించింది ఏంటిది? నువ్వు చెప్పిన వాగ్దానం ఏంటిది? ఫలించి అభివృద్ధి చంద్రుడు. ఇది ఎవరు చేయగలుగుతారు? దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అదే పట్టుకుంది అన్న. ఈ సత్యాన్ని తెలుసుకుంది అన్న. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ప్రార్థిస్తుంది, నాకు గర్భఫలం ఇచ్చేది నీవు మాత్రమే. నా అభివృద్ధి ఫలించి అభివృద్ధి చెందమన్నావు. కాబట్టి నేను ఫలించి అభివృద్ధి చెందాలంటే అది నీకు మాత్రమే సాధ్యం. నీవు ఆశీర్వదిస్తే తప్పితే ఆ కార్యము జరగదు. అందుకని అన్న ఏం చేసింది? ఈ ప్రార్థన చేసింది అనమాట. మరి ఆమె 22 సంవత్సరాలుగా ఈ ప్రార్థన చేస్తామని. మనకు 1 గంట ప్రార్థన చేసి మనం అనుకున్నది దొరకకపోతే దేవుడు వదిలేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం కదా? 1 సంవత్సరం చేస్తాం, ఇంకా అది మనకు రాదు. మనమే నిర్ణయించుకుంటాం అది మనకి దక్కదు, అది దేవుడి చిత్తం కాదు అనుకుని మనమే అనుకుని ఏం చేస్తామంటే ఆ ప్రార్థనని విడిచిపెట్టేవారుగా ఉంటాం అనమాట. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? విన్నంతకాలం విన్నాడు, ఈ మనిషికి ఓపిక లేదు, నేను ఇచ్చేదాకా ఆ మనిషి ఓపిక పట్టలేకపోతున్నాడు, దానివల్ల ఈ మనిషిని ఇట్లానే ఉండని, ఓపిక లేనివాడికి ఇచ్చినా కూడా వ్యర్థము అని ఏం చేస్తాడు? దేవుడు ఇవ్వడు అనమాట. కానీ అన్న ఏం చేస్తుంది? 22 సంవత్సరాలుగా ఈ ప్రార్థనని ఒకే ప్రార్థన చేస్తా ఉందన్నమాట. ఆమె ఎవరిని నిందించలేదు, పెళ్ళినాన్ని నిందించలేదు, ఎలకానాన్ని నిందించలేదు, వేరెవరిని నిందించలేదు, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని నిందించలేదు, తన యొక్క ఇది పాపాన్ని నిందించుకోలేదు. ఒకటే
ప్రార్థన మాత్రమే చేసింది. ఈ ప్రార్థనలో మనకు కనపడుతుంది ఏంటంటే విశ్వాసం అన్నమాట. ఏ నాటికైనా దేవుడు నాకు సంతానాన్ని ఇస్తాడన్నా ఒకే ఒక్క విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసంతోటే అన్న ప్రార్థన చేస్తా ఉంది. ఈ విశ్వాసమే ఇప్పుడు ఈవినికి సంతానము కలుగజేసింది అనమాట. దేవుడు మూసింది ఎవరు కూడా తెరవలేరు అనమాట. దేవుడు తెరిచింది ఎవరు కూడా మూయలేరు అనమాట. అన్న యొక్క గర్భాన్ని ఇప్పుడు తెరవగలిగింది ఎవరంటే దేవుడు. ఆయన తెరిస్తేనే ఇది సాధ్యం. అందుకనే అన్న ఈ ప్రార్థన విశ్వాసంతో చేస్తా ఉందన్న. విశ్వాసం ఉన్నప్పుడు ఎవ్వరికి భయపడరు. మీరు ఎవరైనా చూడండి, విశ్వాసులు సంఘంలో ఉన్న విశ్వాసం మీరు ఎవరైనా చూడండి, వాళ్ళు విశ్వాసంతో ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఎవరికి భయపడరు. ఈవెన్ ఆఫీసులో కూడా, వర్క్ ప్రదేశంలో కూడా ఎక్కడైనా చూడండి, దేనికి భయపడరు. భయపడని నిశ్చయంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక విశ్వాసం, నా దేవుడు నన్ను చూచుకుంటాడు, నా పనిని ఆశీర్వదిస్తాడు, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నా దేవుడు నన్ను గమనిస్తూనే ఉన్నాడు, నేను ఆ పాపము చేయకూడదన్న విశ్వాసంతో ముందుకు కదులుతూ ఉంటానన్నమాట. అందుకని విశ్వాసం ఉన్నప్పుడు మన దగ్గర ఏముండదు, భయం అనేది ఉండదు, ధైర్యంగా ఉంటాం. అదే ధైర్యంతో ఆమె అడుగుతా ఉంది, అన్న నువ్వు నా సంతానాన్ని దయచేయని అడుగుతా ఉందన్నమాట. అయితే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఏం చేస్తారు, బలి అర్పిస్తూ ఉంటారన్నమాట. సరే ఇప్పుడు అన్న గర్భము తెరవబడింది, సమూయేలు పుట్టాడనమాట. సమూయేలు పుట్టిన తర్వాత ఆమె ఏం ప్రార్థించింది, మళ్ళీ నేను నీకు అర్పిస్తానని ప్రార్థన చేసింది. అర్పణ ప్రకారం మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఆయన సన్నిధిలో వదిలిపెడతాను, నీ కొరకే నేను పెంచుతానని చెప్పింది అనమాట. అయితే 1 సమూయేలు 1:21 ప్రకారం 1 సమూయేలు 1:21 ప్రకారం ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించి బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. చాలు. ఇప్పుడు అన్నాకి గర్భఫలం దొరికింది, సమూయేలు పుట్టాడు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఎల్కానా పిల్లలు, పెనిన్నా పిల్లలు, అన్న కలిసి ఏం చేస్తారంటే బలి అర్పిస్తూ ఉండేవాడు అనమాట. ఓకేనా, బలి అర్పిస్తూ ఉంటారు. అదే పద్ధతి చొప్పున సంవత్సరానికి ఒకసారి వెళ్తారు అనమాట, షిలోకి వెళ్ళి బలి అర్పిస్తారనమాట. అది పస్కా పండుగ రోజు. పస్కా పండుగ రోజు షిలోకి వెళ్ళి అక్కడ షిలో నందు అక్కడ అందరూ కూడా లేవి గోత్రంలో అందరూ కూడా వచ్చి బలి అర్పిస్తూ ఉంటారనమాట. వారి కార్యం అది. అయితే ఇక్కడ బలి అర్పించడానికి మరి ఏమో అర్హత ఉందంటే అర్హత లేదు. బలి అర్పించడానికి అక్కడ ఎటువంటి ఆటంకము లేదు, బలి అర్పించవచ్చు. కానీ యాజకత్వం చేయడానికి అర్హత లేదనమాట. దేవుని పని ఏది చేయడానికి కూడా ఆ కుటుంబానికి ఎటువంటి అర్హత కూడా లేదనమాట. అయితే ఇప్పుడు వీళ్ళు బలి అర్పించడానికి వెళ్తూ ఉన్నారనమాట. కానీ బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు హన్నాని పిలిస్తే ఏమంది, అన్నా నేను రాను అందనమాట. అన్నా నేను రాను అని. కానీ రాను అన్నాక మరి ఎల్కానా ఒప్పుకున్నాడా అంటే దానికి ఒక చట్టం ఉంది. భర్త ఒప్పుకుంటేనే ఆమె ఇంటి దగ్గర ఆగిపోవాలి. భర్త ఒప్పుకోకపోతే కంపల్సరిగా ఆయనతో పాటు వెళ్ళాలి. దేవుడు ఆమె క్షమించేస్తాడు అనమాట. ఆ విధంగా ఏముందంటే సంఖ్యాకాండం 30వ అధ్యాయం 6-8. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించుచు విధవరాలు కాని 6 నుంచి యెహోవాకు మొక్కుకొని వధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిన ఆమె కలుగ చేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను వధురాలకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానిని ఆక్షేపణ చేసిన గనుక
ఇప్పుడు భర్త ఒప్పుకుంటేనే వెళ్ళాలన్నమాట. భర్త ఒప్పుకోకపోతే ఆ పాపము లేకపోతే ఆ శాపం అనేది హన్నా మీద ఉండదన్నమాట. అది అక్కడ చెప్పబడింది అనమాట. అయితే హన్నా ఏమని ఒప్పుకుంది? వాడు బ్రతికే దినములన్నిటా నేను వాడిని యెహోవాకు నీకు అప్పగించదని మొక్కుబడి చేసుకున్నాను. మొక్కుబడి చేసుకుందనమాట. అంటే ఒకరోజు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట. అయితే నేను ప్రార్థించినప్పుడు ఒక మాట అడిగింది. ఏమని అడిగింది? నాకు మగబిడ్డే కావాలండి. అసలు సంతానం లేని వాళ్ళకి పుట్టేది ఎవరైతే ఉందని చెప్పండి, సంతోషమే కదా. ఎవరు పుట్టే సంతోషమే కదా. కానీ ప్రార్థనలో ప్రత్యేకత ఏంటంటే నాకు మగబిడ్డే కావాలండి. ఒకవేళ నాలాంటోడు అయితే నేను నా భార్య నా దగ్గర ఉంది ఈ విధంగా అడిగింది అనుకోండి, పైకి కిందకి ఎగాదిగా ఒక చూపు చూసేవాడిని. ఎందుకని? అసలు ఇచ్చేదే సంతానమే లేదు అసలు. మళ్ళీ పైపించి మనం ఏం అడుగుతున్నాము? మగబిడ్డే కావాలని అడుగుతున్నాం. అప్పుడు మనకి హాస్యాస్పదంగా ఉంటుంది, నవ్వులపాలుగా ఉంటుంది అనమాట. కానీ ఆమె ధైర్యానికి మనం మెచ్చుకోవాల్సిన వారు ఉన్నాం. ఆమె విశ్వాసాన్ని మనం మెచ్చుకోవాల్సిన వారుగా ఉన్నాం అనమాట. ఇప్పుడు ఆవిడ పాలు మలిచిన తర్వాత తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. పాలు ఇశ్రాయేలు ప్రజల్లో అప్పుడున్న కాలాన్ని బట్టి 2 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల మధ్యలో పాలు విడిస్తారు. అప్పుడు పాలు తాగడం అనేది బిడ్డలు మర్చిపోతారంట. అంటే మినిమం 2 years, మ్యాక్సిమం 3.5 years. ఇక్కడ 3.5 years ఎవరున్నారు పిల్లలు? 3.5 సంవత్సరాల పిల్లలు ఎవరున్నారు? జూనియర్ 3.5 సంవత్సరాల వయసులో తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ ఏం చేసింది? దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. ఎవరైనా వదులుతారా? 22 సంవత్సరాల తర్వాత పిల్లలు పెడితే ఆప్యాయంగా ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా ఉంటారు, నిజమే కదా. కానీ ఆమె ఏం చేసింది? 3.5 సంవత్సరాలు బిడ్డను వదిలేసి ఎక్కడ వదిలేసింది? దేవుని సన్నిధిలో వదిలేసి ధైర్యంగా ఇంటికి వచ్చేసింది. ఎవరైనా ఉంటారా తల్లిదండ్రులు ఆ విధంగా? ఎవరైనా సాక్రిఫైస్ చేయగలుగుతారు ఆ విధంగా? కానీ ఆ తల్లి చేసింది. ఆ చేసినందువల్లనే 600 సంవత్సరాలుగా ఉన్న శాపం ఏమైంది? కొట్టివేయబడింది. ఇదనమాట. అది ఆమె చేసిన త్యాగం. ఈ శాపం పోవాలి అంటే మనం త్యాగం చేయాలి. మనం దుప్పట్లో మూసుకేసుకొని తెల్లారు 6:30, 7 దాకా కూడా ఏసీ ఆపకుండా పడుకొని ఏమి లేదు టైం అయిందా అనుకుంటా ఉంటే దీనిలో త్యాగం లేదు. ఆరాధనలో చెప్పారు పాస్టర్ గారు. ఏం చెప్పారు? అధికాలంలో లెగవాలి, లేచి దేవుడిని కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు మాత్రమే అది నీ సాక్రిఫైస్. ఈరోజు నేను ఈ వాక్యం ప్రిపేర్ అవడానికి కూడా 3 గంటలకు వేసాను. 3 గంటలకు వేసి సిద్ధపడి వచ్చేసాను. ఇంకా నేను పడుకోలేదు ఇంకా. ఎందుకంటే దేవుడు మాట్లాడే సమయం అదని నాకు తెలుసు, వాక్యం ఇచ్చే సమయం అదని నాకు తెలుసు. నిన్న నేను గూడూరులో ఉన్నాను. కరెక్ట్గా 11:10కి అన్నగారు ఫోన్ చేసి నాకు ఈ విధంగా మెసేజ్ చేయాలన్నారు. నాకు ఏం చేయాలో ఏం అర్థం కదా. ఇంకా 2 minutes అన్న మరి మాట్లాడటం, ఫోన్ స్విచ్ ఆఫ్ ఏం చేస్తాను, బండి స్టార్ట్ చేసుకొని వచ్చేసాను. నిన్న క్షణం కూడా తీరట్లేదు మెసేజ్ ప్రిపేర్ అవడానికి యాక్చువల్గా. కానీ దేవుడు ఉదయకాలంలో మాట్లాడతాడన్న సత్యం మాత్రం తెలుసు. అప్పుడు ఏం చేయాలి? దేవుడి దగ్గర మనం ఆయన సన్నిధిలో ఆ సమయంలోనే కూర్చోవాలి. నేను ఇంకా నిద్రపోతానంటే అది కుదరదు. మనం త్యాగం చేయలేం. మనం త్యాగం చేయలేప్పుడు మనకు కావాల్సింది మనకి దక్కదు. ఇది సత్యం. దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అయినా కూడా మనం నేర్చుకోకుండా, మన కుటుంబం కొరకు మనం ప్రార్థించకుండా, లేదా మన పిల్లల కొరకు మనం ప్రార్థించకుండా, మన పిల్లల ప్రయోజకులు అవ్వాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, సమూహంలాగా ఉండాలని మనం అనుకున్నప్పుడు మనం త్యాగం చేయాల్సిన వారుగా ఉన్నాము. సంఘం క్లీనింగ్ కూడా మనం వస్తూ ఉంటారు అందరూ. అది పాస్టర్ గారు ఎవరు క్లీన్ చేస్తారా అని ఒక టెన్షన్తో ఉంటారు. శనివారం మీకు తెలుసలేదు మరి, ప్రతి శనివారం ఒక టెన్షనే. పాస్టర్ గారికి ఉన్న టెన్షన్ పోగొట్టాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనమే అన్నా నేను సంఘాన్ని క్లీన్ చేశాననే ఒక మాటని చెప్పేస్తే ఆ టెన్షన్ అంతా పోద్ది. ఎవరైనా చెప్పగలుగుతున్నాం ఆ విధంగా? మాస్టర్ గారు అడిగేదాకా అమ్మ మీరెళ్తారా అనేదాకా ఎవరో నోరు తెరవదు. నేను చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు. ఇది దేవుని పని కోసం మనం సిద్ధపడవలసిన వారిలో ఉన్నాము. తప్పుగా ఎవరు అనుకోవద్దు. మనం చేయాలి ఆ పని. నిన్న కుమారి వచ్చి చేసింది సంతోషం. మరి పాస్టర్ గారు ఎవరిని ఎదురు చూడకూడదు, అది నా ఉద్దేశం. మనంతటా మనమే రావాలి. ఇది దేవుని పని, ఎవరు చెప్పకూడదు. అది పని ఉందని మనకు తెలుసు, వేరే ఏం పని మనకు అప్పగించట్లేదు. ఆ పని చేసుకొని ముగించేసుకొని అన్న నేను సంఘాన్ని క్లీన్ చేసేసాను అయిపోయిందన్న మీరు ఫ్రీగా ఉన్నారంటే ఆయన ఫ్రీగా ఉంటారనమాట.
బాధపడితే క్షమించండి, ఎవరు కూడా బాధపడదు దయచేసి. సరే, ఇప్పుడు పాలు మార్చిన తర్వాత మామూలుగా షిలోహుకి వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా 2 కోడి దూడలను మాత్రమే తీసుకుపోతారు. కానీ ఈ హన్నా ఏం చేసిందంటే 3 కోడి దూడలను తీసుకుపోయింది. ఎన్ని తీసుకుపోయిందంటే 3 తీసుకుపోయింది. ఒకటి ఏం చేస్తారంటే దహన బలిగా అర్పిస్తారు, ఒకటి రెండోది సమాధాన బలిగా అర్పిస్తారు అనమాట. సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా అర్పిస్తారు. ఈమె ఏం చేసింది, 3 తీసుకుపోయింది కోడి దూడని. మూడోది ఎవరికంటే సమూయేల్ని అక్కడ యాజకులుగా అర్పించాలంటే ఒక బలి ఇవ్వాలన్నమాట. అందుకని 3వ దూడను కూడా ఆమె ఏం చేసింది, తీసుకొని వెళ్ళింది అనమాట. ఈ పస్కా పండుగ రోజు అందరూ బయలుదేరి వెళ్ళారు. 3వ దూడను ఆడ తీసుకెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని ఎంత అవహేళన చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎందుకని ఆ కుటుంబాన్ని అవహేళన చేసి ఉంటారు? కోరహు చేసిన పాపమును బట్టి ఆ కుటుంబం ఏమైంది, వెలివేయబడింది. దేవుని పని ఏది కూడా అప్పగించబడలేదు. వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడే భూమి 2 బద్దలైపోయి భూమి వారిని మింగివేసినదిగా ఉంది. అర్థమైందా? అప్పుడు ఏమని ఎగతాళి చేస్తారు చెప్పండి? జనరల్గా మనం కూడా ఎగతాళి చేస్తారు. వారేంద్ర వాళ్ళ నాన్న హంతకుడురా, జైల్లో ఉండిచ్చినాడు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అని చెప్తారు. ఎవరు రెఫరెన్స్ చేస్తారు? తల్లిదండ్రులు. లేకపోతే ఆ కుటుంబంలో ఏదైనా జరిగితే వాడేంద్ర వాడు దొంగ అంటాడు. స్టోర్ పని దొంగలు ఉండేవాడు ఇంతకుముందు. వాళ్ళ పిల్లలందరూ కూడా అటు వాడేంద్ర వాళ్ళ స్టోర్ పని దొంగ వాళ్ళ పిల్లలు రా అంటారు. వాళ్ళు అదే ఉచ్చరిస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఆ పాపము లేక శాపము గుర్తుకొచ్చేలాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి హేళన చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకని 12 గోత్రాల ప్రజలందరూ కూడా అక్కడ వచ్చున్నారు, ఈ బలి అర్పించడానికి వచ్చున్నారు. అప్పుడు వీళ్ళు చూడు, అసలు ఏం మొహం పెట్టుకొని వచ్చుంటారు వీళ్ళు, వీళ్ళకి ఇంత కూడా సిగ్గు లేదు. బలి అర్పించడానికి వేరే వచ్చేది వీళ్ళు ఏమనుకోవాలి? ఇందమ్మ వేరే అన్న వేరే 3 పెట్టుకొచ్చింది దూడల్ని, వేరే కై కొలంది, చిన్న కొలందని చిన్న అమ్మాయిని వేరే పట్టుకొని వచ్చింది. ఏ మొహం పెట్టుకొని వచ్చారు, వీళ్ళకి అసలు సిగ్గు లేదు అని అనుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే నాలుగు లేని ఏంటంటే నరం లేని నాలుక 4 రకాలుగా మాట్లాడుద్ది అన్నట్టు నాకు తెలిసి ఆ విధంగా కూడా వాళ్ళని అవహేళన చేసి ఉంటారు. కానీ దేవుని బిడ్డలు, దేవుని భయం ఉన్నవాళ్ళు, దేవుణ్ణి కలిగిన వారు ఎన్ని నిందలు, ఎన్ని అపనిందలు, ఎన్ని అవమానాలు, ఎటువంటి అవహేళన కలిగిన కూడా ఈ చెవుత విని ఈ చెవుత వదిలేసేవారుగా ఉంటారు. అవునా కాదా? వాళ్ళంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం, మేము నోరేసుకొని పడతాం అంటారా? పడమాకండి. ఎన్నన్నా తట్టుకోండి, నిలబడండి. ఈ చెవుత వినండి, ఈ చెవుత వదిలేయండి. అదే దేవుని యొక్క ఆశీర్వాదం. హన్నా చేసింది కూడా అదే. అక్కడ ఏమీ నోరు తెరవాల, ఏలీ ముందుకు పోయి నుంచొని అంతే. ఇంకా ఇప్పుడు ఏలీకి పట్టుకుంది టెన్షన్. ఎవరు పట్టుకుంది? ఈ బలిని అర్పించాలా వద్దా, యాజకుడుగా అభిషేకించాలా వద్దా? సమూయేలి ఏమీ అర్థం కాలే. ఏలీకి కూర్చొని ఉన్నాడు. తోరా అనేది ఆ సంఖ్యాకాండము అవన్నీ కలిపిన తోరా అంటారు దాన్ని. ఆ నియమ కట్టడాలను ఏది కూడా మీరితే, ఆజ్ఞలు దానిలో రాయబడిన ఆజ్ఞ ఏది మీరినా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకొని కూడా చంపేస్తారు. అటువంటి పరిస్థితి. అక్కడ ఏ కట్టడైతే ఉందో ఆ కట్టడనే ఫాలో చేయాలి. కానీ యాజకత్వం చేయటానికి ఒక వయసు ఉంది, యాజకులుగా అభిషేకించడానికి ఒక వయసు ఉంది. వారే చెప్తారా? 30 సంవత్సరాలు. ఇశ్రాయేలు ప్రజల్లో మీరు యాజకత్వం చేయాలి అంటే, దేవుడి పని చేయాలి అంటే మినిమం వయసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 30 సంవత్సరాల తర్వాతనే సేవలోకి వచ్చిన వారుగా ఉన్నారన్నమాట. మరి ఈ అమ్మ ఆశ ఏంటంటే పట్టుమని 3.5 సంవత్సరాల వాళ్ళు కనీసం తీసుకొచ్చి ఏలీ దగ్గర కూర్చోబెట్టి ఏమని అడుగుతుంది? నా బిడ్డని యాజకుడుగా ప్రతిష్ఠించమని అడుగుతుంది. ఓ పక్క నిందలు, ఓ పక్క అవమానాలు అన్నీ సహించుకుంటుంది. అవేమి పట్టించుకోవట్లా. కానీ తీసుకొచ్చి ఏమడుగుతుంది? నా బిడ్డని యాజకుడుగా అభిషేకించాలని అడుగుతుంది. ఎంత ధైర్యం ఉండాలంటే ఆమెకి కదా. రైట్. ఇప్పుడు లేవిగా అర్పించాలంటే ఎంత వయసు ఉండాలన్నాను? 30 సంవత్సరాలు. సంఖ్యాకాండం 4:3 ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు ప్రాయం కలిగి చాలండి. 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు ప్రాయంగా
ప్రత్యక్షపు గుడారంలో పనిచేయటకు సేనగా సేనగా చేయగలిగిన వారందరి సంఖ్యను ప్రవహించను. అంటే అప్పుడు 30 సంవత్సరాలు ఉండాలి అక్కడ. ఆ ప్రత్యక్ష గుడారంలో పనిచేయాలంటే ఎంత వయసు ఉండాలి? కానీ దాని తర్వాత సేవ చేయటకు సరిపోవటం లేదని తర్వాత మార్చింది ఎవరు అంటే దావీదు అనమాట. దావీదు తర్వాత దాన్ని ఏం చేశాడంటే 20 సంవత్సరాలకి తగ్గించాడు అనమాట. సేవ చేయడానికి జనాభా సరిపోవటం లేదని చెప్పేసి 20 సంవత్సరాలుగా తగ్గించాడు అనమాట. అది ఎక్కడ ఉందంటే 1 దినవృత్తాంతములు 23వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. దినవృత్తాంతములు 23వ అధ్యాయం 27వ వచనం. దావీదు ఇచ్చిన ఆ. కడవరి ఆజ్ఞను బట్టి ఆ. లేవీయులలో ఉమ్. 20 సంవత్సరములు మొదలుకొని ఉమ్. అంతకు పై వయసు గల వారు ఆ. ఎంచబడిరి. చాలండి. ఇశ్రాయేలు ప్రజల్లో మొట్టమొదటి ఉన్నది 30 సంవత్సరాలు యాజకత్వం చేయడానికి లేదా దేవుని పని చేయడానికి. ఆ తర్వాత సరిపోవట్లేదన్న కారణాన్ని బట్టి దావీదు ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞను బట్టి దాన్ని 20 సంవత్సరాలకి తగ్గించాడు. కానీ పన్ను కట్టాలంటే మాత్రం ట్యాక్స్ 20 సంవత్సరాల నుంచే పే చేయాలి మీరు. అది కూడా ఆజ్ఞ అనమాట. పాత నిబంధన గ్రంథంలో ఉంది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి వచ్చి మీ పన్ను కట్టడా ట్యాక్స్ కట్టడా అంటే అరశెకెలు చేప పేతులు చెప్తాడు కదా, గాలి వేసి తీసుకున్నా 1 షెకెల్ వస్తుంది, మన ఇద్దరు కలిపి పన్ను కట్టమని చెప్తాడు అనమాట దేవుడు కదా, యేసు ప్రభువారు. ఆ విధంగా పాత నిబంధన గ్రంథంలో 20 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా అరశెకెలు పన్ను అనేది కట్టాలన్నమాట. అది పాత నిబంధన గ్రంథంలో. కానీ ఇప్పుడు సమూయేలు వయసు అంతా 3.5 సంవత్సరాలు. మరి ఈయన అభిషేకిస్తేనేమో ఏలిని రాడ్ తీసుకొని కొట్టే పరిస్థితులుగా ఉన్నారు అక్కడ. కానీ అభిషేకించాలా లేదా అనేది ఇప్పుడు పెద్ద సందిగ్ధంలో ఉన్నారు. ఏం చేయాలో వాళ్ళకి ఏమీ తోచట్లేదు. కానీ చివరిగా ఏమైంది? కోడెను బలిగా అర్పించి ఏలి ఏం చేశాడంటే ఆయన సన్నిధిని అక్కడ పని చేసుకోవడానికి చివరిగా సమూయేలుని అక్కడ పెట్టుకొని ఉన్నాడు అనమాట. అయితే ఇప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో ఏలి దగ్గర పని చేస్తా ఉన్నాడు అనమాట. ఏలి చెప్పిన ప్రతి పని కూడా చేస్తాడు అనమాట. అయితే అక్కడ ఆ సమాజ మందిరము ఏదైతే పరిశుద్ధ స్థలమో ఏదైతే ఆ దేవాలయం ఉందో అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆ డోర్ అనేది ప్రాకారం అనమాట. ఆ పరిశుద్ధ దేవాలయానికి ప్రాకారం అనమాట. ఇప్పుడు మీరు కూర్చున్నది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ప్రాకారము ఇప్పుడు మీరందరూ కూర్చున్నది కూడా పరిశుద్ధ స్థలం అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను నిలబడింది ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం అనమాట. ఇది అక్కడున్న ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్లో ఇక్కడ మన సమూయేలు ఎక్కడ పనిచేస్తున్నాడంటే ఆ ప్రాకారం దగ్గర ఉన్నాడనమాట. ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు? ఆ ప్రాకారం దగ్గర ఉన్నాడనమాట. అయితే మొట్టమొదటి వీళ్ళు చేసే పని కూడా ప్రాకారం దగ్గరే. వీళ్ళకి కోరవ పాపం చేయకముందు కూడా వాళ్ళకి ఇచ్చిన పని ఏంటంటే ప్రాకారం దగ్గర వాళ్ళ పని అనమాట. ఇప్పుడు కానీ హన్నా ఏం ఆశపడుతుంది? ఈ స్థలాన్ని ఆశపడుతుంది. ఆశపడటంలో తప్పు లేదు. ఈ స్థలాన్నే హన్నా ఆశించింది అనమాట. ఇప్పుడు ఆయన ఇక్కడికి రావాలి అంటే అక్కడ ఆ ప్రాకారం దగ్గర నుంచి ఫస్ట్ ఎక్కడికి రావాలి? పరిశుద్ధ స్థలంలోకి రావాలి. పరిశుద్ధ స్థలంకి వచ్చిన తర్వాత ఎక్కడికి రావాలి? అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలన్నమాట. అయితే అందరూ రానవద్దా అతి పరిశుద్ధ స్థలంలోకి అంటే రానవద్దు. దానికి ఎంతమంది టీం ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది చెప్తాను. లేవీయులు అనేవాళ్ళు ఆ ప్రాకారం దగ్గర పనిచేస్తారు. యాజకులు అనేవాళ్ళు ఈ పరిశుద్ధ స్థలం దగ్గర పనిచేసేవారుగా ఉంటారన్నమాట. నెక్స్ట్ ప్రధాన యాజకులు ఎవరంటే అతి పరిశుద్ధ స్థలంలో పనిచేసేవారు అనమాట. ప్రధాన యాజకులు, మహాప్రధాన యాజకులు అంటే వాళ్ళు ఎవరంటే నేరుగా దేవునితోటి మాట్లాడేవారు అనమాట. పాత నిబంధన గ్రంథంలో నేరుగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? దేవునితో ముఖాముఖిగా మోషే అనమాట. ఆ తర్వాతనే సమూయేలు మాట్లాడాడు అనమాట. అటువంటి స్థానంలోనికి సమూయేలుని దేవుడు నడిపించాడు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నిబంధన మందసం ఉంది, దేవుడు ఇక్కడ మహిమ మేఘమై మందసం మీద ఉన్నాడనమాట. ఓకేనా? కానీ అక్కడికి వెళ్ళాలి అంటే కొన్ని కట్టడాలు ఉన్నాయి. ఎవరు కూడా ఆటోమేటిక్గా ఎవరు వెళ్ళనవద్దు. దానికి ఒక ఎట్లా వెళ్ళాలి, ఏంటి, పరిశుద్ధ స్థలంలో ఏ విధంగా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఎట్లా పోవాలి అనేది నియమ నిబంధనలు అన్నీ కూడా సంఖ్యాకాండ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అనమాట. రైట్. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి కదా. వెళ్ళారు వీళ్ళు, అక్కడ తెచ్చాడు.
సమూయేల్ని యాజకుడిగా అక్కడ ప్రాకారం దగ్గర కూర్చోబెట్టాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి అంటే పరిశుద్ధ స్థలం వరకు ఓకే. ఇప్పుడు అక్కడ జరిగిన సంభవాన్ని సమూయేలు అతి పరిశుద్ధ స్థలంలోకి ఏ విధంగా ఎంటర్ అయ్యాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. బాలుడైన సమూయేలు ఇక్కడ గమనించండి, ఇంకా సమూయేలు బాలుడిగానే ఉన్నాడు కదా. చదవండి. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తలస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పడుకొని ఉండగాను దీపము ఆరిపోకమునకు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తనంది నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానను. అతడు నేను పిలవలేదు, పోయి పడుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమున పండుకొనెను. చాలండి. ఇప్పుడు సమూయేలు ఎక్కడ పడుకొని ఉన్నాడంటే ఆ ప్రాకారం దగ్గర పడుకొని ఉన్నాడు. ఇక్కడ ఈ మధ్యలో పరిశుద్ధ స్థలంలో ఎవరు పడుకొని ఉన్నారు? ఏలీ పడుకొని ఉన్నాడు. కానీ స్వరం దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? అతి పరిశుద్ధ, జాగ్రత్తగా గమనించండి, దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో నుంచి మాట్లాడుతున్నాడు. మధ్యలో ఏలీ ఉన్నాడు పరిశుద్ధ స్థలంలో. ప్రాకారం దగ్గర ఎవరు ఉన్నారు? సమూయేలు ఉన్నాడు. ఇక్కడ నుంచి పిలిస్తే ఫస్ట్ ఎవరికి వినపడాలి? కానీ ఏలీ కనపడాలి. ఎవరికి వినపడింది? కానీ అప్పటికి దేవుడిని సమూయేలు కానీ స్వరం వినపడుతుంది. స్వరాన్ని వింటున్నాడు, వస్తున్నాడు, ఏలిని అడుగుతున్నాడు, నేను పిలవలేదు అంటున్నాడు. అంటే దేవుడు నిర్ణయించాడు ఇప్పుడు ఎవరిని ఇక్కడ తీసుకురావాలి? సమూయేలుని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకురావాలి. అప్పుడు ఏలీ యొక్క చెవులు ఏమైనా మందగింపబడింది అనమాట. దేవుడు ఒక స్థలము నుంచి మనల్ని లేపి ఆశీర్వదించాలి అని నిర్ణయిస్తే మధ్యలో ఎటువంటి ఆటంకములు ఉన్నా కూడా ఏమున్నా కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే తీసేస్తాడు అనమాట. దేవుడు డైరెక్ట్గా నిన్నే పెట్టుకుంటాడు. ఈ మధ్యలో నీకు ఎన్ని ఆటంకాలైనా ఉండని, ఎటువంటి పరిస్థితులైనా ఉండని, మన అన్బిలీవర్లు మనం నమ్మం, ఏది నమ్మలేని పరిస్థితి. ఎలా జరిగింది అనేది కూడా కళ. నేను ఈ చెన్నైలో ఇల్లు కొనుక్కుంటాను అనేది నాకు కళ, నా భార్య ఉద్యోగస్తురాలు అవుతుంది అనేది నాకు కళ. జరిగినాయి. ఇవే కార్యాలు అనమాట. అటువంటి కార్యాలను దేవుడు చేసే దేవుడు అనమాట. ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని నిర్ణయిస్తే దేవుడు ఆ మధ్యన ఎటువంటి ఉన్నాయి కూడా వాటన్నిటి ఏం చేస్తాడు? పక్కన జరిపేస్తాడు. ఇప్పుడు ఎవరిని పక్కన జరిపేశాడు? ఏలీనే పక్కన పెట్టేశాడు దేవుడు. ఎందుకు? నిన్ను నన్ను ఆ పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకురావాలంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నీకు ఆటంకముగా. సరే, సమూయేలు బయలుదేరి వస్తున్నాడు. ఇక్కడ ఏముందో ఆశ ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఒక దగ్గర కుదురుగా ఉంటారా? ఉండరు కదా. ఆశ ఉంటుంది కదా, ఇక్కడ ఏముందో చూడాలనుకుంటాడు కదా. కాబట్టి వచ్చేసాడు అనుకోండి, ఏంటి పరిస్థితి కదా? అతి పరిశుద్ధ స్థలంలోకి రానవదు. పగలైతే సమూయేలు ఎక్కడెక్కడ తిరుగుతా ఉండి గమికి రావడం తెచ్చి ఏం చేస్తాడు? హే పోరా చెప్పు అంటాడా అంటాడు. నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు?
నీ స్థలం అక్కడ ప్రాకారం దగ్గర, నువ్వు ఎక్కడ ఉండు, నేను చెప్తేనేరా అంటాడు కదా పగలు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు రాత్రి సమయం ముందు, ఏలి కన్నులు ఏమైంది సరిగ్గా చూడలేడు, ఏలి సరిగ్గా చూడలేడు అన్న సత్యం తెలిసిపోయింది దేవుడికి. ఇప్పుడు చెవులు కూడా ఏం చేశాడు, మూసేసాడు. మనకు ఆశీర్వాదం కలగాలంటే మన మధ్యలో ఉన్న ఎన్ని కూడా దేవుడు మూసేస్తాడు, తీసుకొచ్చి నేరుగా ఇక్కడ కూర్చోబెడతాడు. కానీ మనం అలా కోరుకోండి, ఆ విధంగా ప్రార్థన చేయాలి, ఆ విధంగా భక్తిలో ఉండాలి. ఉంటే ఆటంకాలన్నీ కూడా కొట్టివేయబడతాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఆటంకం ఎవరు, ఏది రూల్డ్ అవుట్. ఇప్పుడు మళ్ళీ రెండోసారి స్వరం విన్నాడు, మూడోసారి కూడా ఏది స్వరం వినలేకపోయాడు. అప్పుడు గ్రహించాడు దేవుడే పిలుస్తున్నాడని గ్రహించాడు. నెక్స్ట్ మూడోసారి పిలిచినప్పుడు ఏమన్నాడు చెప్పండి, చదవండి ఒకసారి చదవండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనన్నాడు. ఇక్కడే అసలు పాయింట్. ఇప్పుడు మూడోసారి పిలిచినప్పుడు ఏమన్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నా. అంతటా ఆజ్ఞ ఇమ్మని ఎక్కడికి వచ్చేసాడు నేరుగా, ఆజ్ఞ ఇమ్మన్నాడు. సమూయేలు పరిశుద్ధ స్థలము దాటుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసి దేవుడి దగ్గరికి వచ్చేసి ఏమంటున్నాడు, అయ్యా ఆజ్ఞ అయ్యా అని అడుగుతున్నాడు. ఎక్కడికి వచ్చేసాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవేంటంటే నడుముకి గంటలు కట్టుకోవాలి, నడుముకి గంటలు కట్టుకోవాలి. రెండోది ఒక చేతితో ధూపాన్ని పట్టుకోవాలి, పొగ, ఇంకో చేతితో రక్తము పట్టుకోవాలన్నమాట. ఈ రక్తాన్ని ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి చల్లాలి కదా. ఈ పొగ దేనికి పొగ అంటే, దేవుడు మేఘంలో ఉన్నాడు, దేవుణ్ణి ఎవరు కూడా నేరుగా చూడలేదు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పొగేసుకుంటూ పోవాలి. ఆ పొగలోనే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు, కానీ నువ్వు నేరుగా దేవుణ్ణి చూడలేవు. నేరుగా దేవుడిని చూస్తే నువ్వు చచ్చిపోతావు, ఎవరైనా చచ్చిపోతారు. చావుంది ఎవరంటే ముఖాముఖి మాట్లాడి మోసే మాత్రమే, ముఖాముఖి ఎవరు చూడలేదు. అందుకని వచ్చేటప్పుడు ఏం చేయాలి, ఆ పొగ వేసుకుంటూ రావాలన్నమాట. ఆ పొగలోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అందుకని ఆ ధూపాన్ని తీసుకొని బయలుదేరతాడు. ప్లస్ వెళ్ళి ఒకే స్థలంలో నుంచోకూడదు, ఒకే స్థలంలో నుంచోకూడదు, తిరుగుతూ ఉండాలి. ఆ దేవుని మందసం చుట్టూ తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఈ గంటల సౌండ్ వినపడతా ఉంటుంది. ఎప్పుడైతే గంటల సౌండ్ శబ్దం ఆగిపోయిందో ఆయన చచ్చిపోయాడు అర్థం. ఆ నడుము కట్టుకున్న తాడు ఉంది కదా, ప్రాకారం బయట వరకు ఉంటుంది. కొద్దిసేపు చూస్తారు, సౌండ్ ఏం లేదు, చచ్చిపోయాడు గ్యారంటీ. ఆ తాడు పట్టుకొని బయటికి లాగేస్తారు. అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి చనిపోలేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు అతను అంగీకరించాడని అర్థం. ఇప్పుడు ఎవరిని అంగీకరించాడు, సమూయేలుని అంగీకరించాడు, సమూయేలుని అంగీకరించాడు అన్నమాట. ఇప్పుడు సమూయేలు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడా లేదా అని మనకు కన్ఫర్మ్ ఏంటి, ఇక్కడ ఏమన్నాడు, పిలిచాడు వెళ్ళాడు, కానీ నిజంగానే అక్కడ ఉన్నాడా, సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలోనే 15వ వచనం చదవండి. తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీర్చును గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. ఇప్పుడు ఆ తలుపులు ఎవరు తీశారు, బయట ఉన్న వాళ్ళు తీశారా, లోపల ఉన్న వాళ్ళు తీశారా? కానీ తలుపులు తీయాల్సిన డ్యూటీ ఎవరిది, ఏలీది. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నవాడు తలుపులు తీయాలా, దానికి నియమించిన వారు తలుపులు తీయాలి. కానీ ఇక్కడ తలుపులు తీసుకొని ఎవరు బయటకు వస్తున్నారు అంటే సమూయేలు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు, అర్థమైందా? మూడోసారి పిలిచినప్పుడు దేవుడు పిలుస్తున్నాడని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు, ప్రాకారం వైపు పరిగెత్తాల్సినాడు. ఏం చేశాడు, నేరుగా ఇక్కడ పరిగెత్తుకు వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పడుకుని పోయాడు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు వస్తున్నాడు కదా, చనిపోలేదు అంటే దాని అర్థం ఏంటి, దేవుడు అంగీకరించాడని అర్థం. దేవుడు ఆ బిడ్డని మహాపరిశుద్ధ స్థలంలో మహాప్రధాన యాజకుడిగా
అంగీకరించాడని అర్థం అనమాట. అయితే మామూలుగా అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తారు. సంవత్సరానికి కానీ ఒకే రోజులో 2 సార్లు వెళ్తారు. ఒకే రోజులో 2 సార్లు వెళ్తారు. 2 సార్లు వెళ్ళి దేన్ని ఏం చేస్తారంటే, ఒకటి తన పాపము కొరకు ఫలించేదన్నమాట. రెండవది జనాల పాపము కొరకు వెళ్తాడనమాట. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుడి దగ్గర మొదలుపెడతాడనమాట. ఒకటి తన పాపముల కొరకు, రెండోది జనముల పాపముల కొరకు. అందుకే యేసు ప్రభు వారు ఒకే ఒకసారి బలయ్యారు. యేసు ప్రభు వారు పాపం చేయలేదు కాబట్టి తాను ఒక్కసారిగా బలిగా అర్పించుకున్నాడు అన్నమాట. తన ఏంటి ఏ పాపము లేదు. కానీ వెళ్ళే యాజకుడిలో ఏమైనా పాపం ఉందేమోనని ఏం చేస్తాడు, అక్కడ ఫస్ట్ తన పాపం కొరకు ఫస్ట్ వెళ్తాడు, రెండోది జనాల పాపం కొరకు వెళ్తాడు అనమాట. సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా 2 సార్లు మాత్రమే వెళ్తాడు అనమాట. ఈ విధంగా దేవుడు ఇప్పుడు సమూయేలుని పిలిచాడు. సమూయేలు అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏలుతో కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు హన్నాకు ఒక సంతోషం కదా. ఆ తర్వాత సమూయేలు ఏ విధంగా మారాడంటే, సమూయేలు రకరకాలుగా పాత్రలను పోషించేవాడిగా ఉన్నాడు. ఫస్ట్ ఎక్కడున్నాడు, ప్రాకారం దగ్గర పని చేసేవాడిగా ఉన్నాడు. రెండవది యాజకత్వం చేసేవాడిగా ఉన్నాడు అనమాట. మూడవది ప్రధాన యాజకుడిగా మారాడు అనమాట. ఎంత చిన్న వయసులో ఇదంతా 3.5 సంవత్సరాల వయసులోనే ఫస్ట్ యాజకుడిగా ప్రధాన యాజకుడిగా మారాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, సమూయేలు పోషించినది మహాప్రధాన యాజకుడు. అంటే ఎవరినైనా అనాట్ చేయాలన్నప్పుడు అది అనౌన్స్ చేసేది ఎవరంటే, దావీదుని అభిషేకించేటప్పుడు ఊరందరినీ పిలవాలి అని అనౌన్స్ చేసింది ఎవరంటే మహాప్రధాన యాజకుడు అనమాట. ఆయన చెబితేనే పిలవాలి. ఆ అధికారం ఎవరికి ఉందంటే ప్రధాన యాజకుడికి మాత్రమే ఉందన్నమాట. తర్వాత దీర్ఘదర్శిగా ఉన్నాడు అన్నమాట. అపోస్తుల కార్యాలయంలో ఉంటుంది, టైం అవుతుందని చెప్పట్లేదు. అపోస్తుల కార్యాలయం 3:24లో ఉంటుంది. ఆయన ఒక దీర్ఘదర్శిగా ఉన్నాడని ఉంటుంది. 4వది ఆయన దీర్ఘదర్శులకు తలైవర్గా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు అనమాట. దీర్ఘదర్శికి అంటే దీర్ఘదర్శి అంటే ఎవరు, యాజకుడే. తర్వాత ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత రాజులను నియమించే అధికారం కలిగిన ఉన్నాడు. ఎవరో నియమించాడు, దావీదులను సౌలును నియమించాడు. ఇన్ని క్యారెక్టర్స్ 7 క్యారెక్టర్స్ ఆయన ఫాలో చేసిన వాడుగా ఉన్నాడు అనమాట. అయితే ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యమైంది, ఒక హన్నా వలన మాత్రమే సాధ్యమైంది. ఒక కుటుంబంలో ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ తలచుకుంటే ఆ తరము మాత్రమే కాకుండా అనేకమైన తరాలకి, ఫ్యూచర్ తరాలకు కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు అన్నమాట. అయితే ఈ తరంలో మన కుటుంబంలో మన పిల్లల్ని ఆ విధంగా ఉంచాలని మనం ఆశపడుతున్నామా లేదా? వాళ్ళు ఎట్టపోతే మనకెందుకని ఆలోచిస్తున్నామా? మన పిల్లలు దేవుడి సన్నిధిలో నిరంతరం ఉండాలని ఆశపడుతున్నామా? ఒక సహోదరి మాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి, నా బిడ్డ ఈ సేవకు ఉపయోగపడాలని కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసుకోపోయింది. అది మన సంఘం. ఆ స్త్రీకి, ఆ సహోదరికి అంత ఆశ? నా బిడ్డ కూడా ఉండాలని ఆశపడుతుంది. మనందరం అనుకుంటాం కలెక్టర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలని అనుకుంటాం. కానీ ఆ స్త్రీ ఏమనుకుంటుందంటే, నా బిడ్డ ఇక్కడ ఉండాలి, నా బిడ్డ ప్రయోజకుడిగా సన్నిధిలో ఉపయోగంలో ఆశపడింది అనమాట. ఆ విధంగా ఈ రోజులు ఎంతమంది స్త్రీలు ఉన్నారు చెప్పండి, లేదా ఎంతమంది పురుషులు ఉన్నారు చెప్పండి? మా బిడ్డల సంఘానికి ఉపయోగపడాలి, మా బిడ్డల పాస్టర్గా ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఎవరో ఆశపడలేదు. కానీ మన బిడ్డలు మనం ఆ విధంగా పెంచాలన్నమాట. సమూయేలు 3.5 సంవత్సరాల నుంచే ఏలీ సన్నిధిలో పనులు చేస్తూ ఉన్నాడు. మన పిల్లలు ఎవరైనా కూడా ఈరోజు దేవుని సన్నిధిలో పనులు చేస్తున్నారా? పెద్దోళ్ళే చేయనప్పుడు పిల్లలు చేస్తారా చెప్పండి? అసంభవం. మనం చేస్తూ మనతో పాటు తీసుకొస్తేనే పిల్లలు మనతో పాటు అలవాటు అవుతారు. ఇది దేవుని పని అని వాళ్ళు నమ్ముతారు. దేవుని పని అని తెలుసుకున్నప్పుడు భయం భక్తులు అక్కడి నుంచే వస్తాయి వాళ్ళకి. ఊరికి నేను రావు భయభక్తులు. దేవుని పనిని చేస్తా ఉన్నప్పుడు మాత్రమే వారికి భయభక్తులు కూడా కలుగుతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు
ఈ లోకంలో ఎంజాయ్ చేయాలా, దేవుళ్ళు ఎంజాయ్ చేయాలనే దేవుడు వాళ్ళకి మొట్టమొదటి నుంచి వాళ్ళ విత్తనము విత్తేవాడుగా ఉంటాడనమాట. అప్పుడు ఆ విత్తినప్పుడు మాత్రమే పిల్లలు మనలో ప్రయోజకులుగా నిలబడతారు. మరి మనం మన పిల్లల్ని ఆ విధంగా మనం అంటేసుకొని తీసుకొస్తున్నామా? పిల్లల్ని ఇంట్లో ఫోన్లు ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటారు, వాళ్ళు ఏదో చూసుకుంటా ఉంటారు, మన పార్టీకి మనం వస్తాం చేసుకొని పోతాం, మనమే కష్టంగా వస్తాం. మన పిల్లలు ఏమంటారు? ఇంకా కష్టపడతారు, మాకు ఎందుకు ఈ పెంట, మాకు అవసరమా, మీరు వెళ్తున్నారు కదా మీరు చేసుకోవచ్చు కదా అంటారు. పిల్లల్ని మనం ఆ విధంగా తయారు చేసినప్పుడే ప్రాకారం దగ్గర ఉన్న పిల్లవాడు ఎక్కడికి వచ్చాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు. మన పిల్లలు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలని ఆశపడాలి కదా. ఇప్పుడు మనందరం కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే దానికి ఏం చేయాలి అది చేయాలి. మన పిల్లలు మనం వెళ్ళకపోయినా మన పిల్లలు వెళ్ళాలని ఆశపడాలా. ఆ ఆశను కలిగి ఉన్నామా అంటే అది మనం పరీక్షించుకోవాలన్నమాట. అయితే తర్వాత సమూయేలు ఏ విధంగా అయ్యాడంటే, ఇర్మియా 15వ అధ్యాయం 1వ వచనంలో, ఒక 5 నిమిషాలు ఇచ్చేస్తాను. ఇర్మియా 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండలేదు. మోషేను సమూయేలు ఎవరితో కంపేర్ చేసేటప్పుడు దేవుడు? సమూయేలు. మోషేతోటి సమూయేల్ని కంపేర్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇంతకుముందు ఆ కంపారిజన్ ఉందా? శాపముతో ఉన్నాడు, దేవుడి పని లేదు, దేవుడి పనికి అనర్హుడిగా నిర్ణయించిన వ్యక్తిని దేవుడి గురించి ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? మోషే నిరంతరం కూడా దేవుని సన్నిధిలో ముఖాముఖిగా మాట్లాడిన వాడిగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడితో ఉన్నది ఒక్కొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉంది ఎవరంటే మోషే ఒకడే. ఆ తర్వాతే సమూయేలు అన్నమాట. అంతటి గ్రేట్నెస్, అంతటి గొప్పతనాన్ని దేవుడు సమూయేలుకి ఇచ్చాడనమాట. సమూయేలు ఎందుకు పనికిరాని వాడు? ఆ జనరేషన్కి సంబంధించినంత వరకు ఏమీ లేదు, అర్హత లేదు. సమూయేలు దగ్గర ఏం లేదు, ఆ కుటుంబాలకు ఏమీ లేదు, ఏ పని లేదు. అటువంటి వాడిని తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో నిలబెట్టి చివరికి మోషేతోటి కంపేర్ చేశాడనమాట. తర్వాత ఇంకొక దగ్గర కూడా కీర్తనలో 99:6 ఉంటుంది. యాజకులలో మోషే అహరోనును ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. చాలండి. మోషే ఇక్కడ అహరోను, తర్వాత ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు అనమాట. సో శాపమంతా కొట్టివేయబడినప్పుడు మనల్ని దేవుడు ఎక్కడ నిలబెడతాడండి? అతి పరిశుద్ధ స్థలంలో నిలబెడతాడు. శాపము కొట్టివేయబడాలి అంటే ఏం చేయాలి? మనం యోనా వాళ్ళే ప్రార్థన చేయాలి. అన్నా ప్రార్థన చేయాలంటే ఎన్ని సంవత్సరాలు చేసింది? 22 సంవత్సరాలు చేసింది. ఏమని ప్రార్థన చేసింది? సైన్యములకు అధిపతి వారిని ప్రార్థన చేసింది. కుమారికి పిల్లల నుంచి నాకు పిల్లలు లేదు, పెళ్ళిన పిల్లల నుంచి నాకు పిల్లలు లేదు, పక్కింటి 10 మందిని అన్నాడు, ఆడికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఏమీ లేవు, కానీ ఆడికి 10 మంది పిల్లలు అన్నారు. ఇదప్పుడు చేసిందామా? ఎవరితో పోల్చలేదండి. ఆమెను కూడా నిందించుకోలేదు, దేవుడు కూడా నిందించలేదు. ఆమె నువ్వు ఇస్తావు అంతే నాకు, ఇది ఒక్కటే ప్రార్థన. ఆ ఒక్క విశ్వాసంతో ఆవిడ ముందుకు అడిగేసింది అనమాట. అదే విశ్వాసాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నామా? సమూయేలు వల్లే మన పిల్లల్ని పెంచుతామా? అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలని మనం ఆశపడదామా? ఆ విధంగా ఆశపడకపోతే పిల్లలు ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్కి లోకంలో కలిసిపోయేవారుగా ఉన్నారన్నమాట. ఎన్ని సంవత్సరాల శాపం కొట్టివేయబడిందండి? 600 సంవత్సరాల శాపం కొట్టివేయబడింది. 22 సంవత్సరాల గర్భము, గొడ్రాలు తనం అనేది ఏమైంది? పోయిందనమాట. కేవలం ఒకే ఒక ప్రార్థన, విశ్వాసము ద్వారా గట్టిగా బలంగా పట్టుకొని నిలబడిందనమాట. దేవుడు తలుపుని తెరిస్తేనే తెరవబడుతుంది, మూయిస్తే ఎవరో తెరవలేరు అన్న సత్యాన్ని తను తెలుసుకుందనమాట. తెలుసుకుని ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కుటుంబమే కాదు, తరతరాలు ఆశీర్వదించబడి, తరతరాలు కూడా ఆశీర్వదించబడి. ఒకే ఒక చిన్న మాట, సమూయేలుకి ఏవేలు పుట్టాడు, ఏవేలుకు ఒక అతను పుడతాడు. ఆ తర్వాతనే ఏవేలు కొడుకు ద్వారాగా మళ్ళీ దేవుని సన్నిధిలో, దేవుని యాజకత్వంలో కీర్తనలు పాడే అవకాశం మళ్ళీ
600 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కలిగిందండి. ఎప్పుడు కలిగింది? 600 సంవత్సరాల తర్వాత. కోరహు పట్టబడక ముందు కీర్తనలు రాశారు దావీదు టైంలో, కోరహు కీర్తనలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఏమైంది? శాపం వల్ల వాళ్ళకి స్తుతించే భాగ్యం పోయింది, దేవుణ్ణి స్తుతించే భాగ్యము పోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సమూయేలు ద్వారాగా సమూయేలు ఇచ్చిన తర్వాత ఎల్కానా వెళ్ళిపోయి సమూయేలు వెళ్ళిపోయి రండ్రా శాపం అంతా పోయిందని తీసుకొచ్చి వాళ్ళ బంధువులందరూ కూడా మళ్ళీ వాళ్ళ శాపానంతా కొట్టివేయబడిన ద్వారాగా తిరిగి దేవుణ్ణి స్తుతించడానికి కావాల్సిన అర్హతలు వాళ్ళు సంపాదించిన తర్వాత మళ్ళీ కీర్తనలు పాడిన వారుగా ఉన్నారన్నమాట. మరి మన కుటుంబాల గురించి మనం ఆలోచించుకుందాం. మన కుటుంబాల్లో ఈరోజు ఏదైనా ఆరాధనలో చెప్పినట్టు శాపాలు ఏమైనా ఉన్నాయి, పాపాలు ఏమైనా ఉన్నాయంటే దేవుడు సాతాను ద్వారా కట్టబడిన ఏ కట్టుబాట్లైనా సరే, ఎటువంటి బంధకాలైనా సరే ఈరోజు దేవుడు పెంచాలని ఆశపడుతున్నాడు. మరి దేవుని ఆశని నెరవేర్చుదామా, మన ఆశని నెరవేర్చుకుందామా? ఎవరి ఆశని నెరవేర్చుదాం? మన ఆశని నెరవేర్చుకోవాలనుకుంటే మన తదనంతరం కాదు, మన తరం కాదు, మన తదనంతర జనరేషన్స్ కూడా ఇదే బంధకాల్లో శాశ్వతంగా ఉండిపోతాయి. చివరిగా మొదటి సమయంలో 2వ అధ్యాయంలో ఆమె యొక్క దీర్ఘదర్శనంగా చెప్పుకుంది. అదొకటి మాత్రం చదువుకొని చెప్తాను. ఒకటి మొదటి సమయాలు గ్రంథము, మొదటి సమయాలు గ్రంథము 2వ అధ్యాయం. నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. అప్పటి వరకు ఆయన విరోధులు ఎవరండి? అన్నాకి విరోధులు ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విరోధులే. ఏమంటే ఎవరూ రానిలేదు, నీ యాచకత్వం చేయడానికి అర్హత లేదన్నారు. ఆమె అందరూ కూడా అవహేళనగా మాట్లాడారు. వాళ్ళందరి ముందు కూడా ఇప్పుడు ఏమైంది? ఆమె అతిశయపడే స్థితికి దేవుడు నడిపించాడు. ఆ తర్వాత చదవండి. కోరహు నోటి నుండి గర్వపు మాటలు వచ్చినాయి కాబట్టి ఇక నుంచి ఈ మాటలు ఎవరు రానియొద్దని ఆవిడ చెప్తా ఉందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ 7 గొడ్రాలు 7 పిల్లలకు అన్నారని రాజబడింది. మరి ఆమెకు పుట్టింది యాక్చువల్గా అయితే సంతానం 6. అన్నాకు పుట్టేది ఫస్ట్ సమూయేలు పుడతాడు, తర్వాత 3 కొడుకులు పుడతారు, తర్వాత 2 కుమార్తెలు పడతారు. మొత్తంగా సంతానము 6 అనమాట. కానీ సమూయేలు ద్వారా మాత్రమే 7 చేయగలిగిన క్యారెక్టర్స్ని సమూయేలు చేసి ఉన్నాడు అనమాట. ఒక లేవీయుడిగా, యాజకుడుగా, తర్వాత న్యాయాధిపతిగా, రాజులను నియమించాలిగా, ఆ విధంగా 7 క్యారెక్టర్ దీర్ఘదర్శిగా ఆ విధంగా ఉన్నాడు అనమాట. అందుకని అక్కడ ఏం చెప్పబడింది? గొడ్రాలు 7 పిల్లలు కనులు అదనమాట. నెక్స్ట్ 6వ అధ్యాయం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళములకు పంపుచు అందులో నుంచి రప్పించుచుండువాడు ఆయనే. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఏడుంది? కోరహతో పాటు పోయింది ఆశీర్వాదం. ఎక్కడ పోయింది? ఈ పాతాళంలో నుంచి మళ్ళీ ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడికి వచ్చింది? రప్పించింది ఎవరు? రప్పించింది ఎవరు? అన్న. పాతాళంలోకి పడిపోయిన ఆశీర్వాదాన్ని ఎక్కడో మూలలో పడిపోయిందని తీసుకొచ్చింది ఎవరు? అన్న అనమాట. అది 6వ అధ్యాయం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళంలో పంపుచు అందులో నుండి రప్పించుచున్నవాడు ఆయనే. తర్వాత 8వ వచనం.
దరిద్రులను అధికారులతో పెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేపగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆమేన్. ఇది ఒకప్పటి పరిస్థితి. హన్నాకి ఏంటంటే ఈ పరిస్థితి అన్నమాట. ఈ పరిస్థితి నుంచి దేవుడు ఏం చేశాడు? లేవనెత్తిన వాడుగా ఉన్నాడు అనమాట. పెంట కుప్పలపై నుండి లేవనెత్తి నిలబెట్టింది ఎవరు అంటే, ఒకప్పుడు అంత హీనంగా చూశారు. ఎందుకంటే కోరహు చేసిన పాపమును బట్టి అంత హీనంగా, అంత దరిద్రంగా చూశారు ఆ కుటుంబాల్ని. అటువంటి పరిస్థితుల్లో ఉంది హన్న. ఆ పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేశాడు? దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టుటకును మహిమగల సింహాసనం. ఎక్కడుంది మహిమగల సింహాసనం? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. దాన్ని స్వతంత్రించుకున్నాడు సమూయేలు. మరి మనం కూడా ఈరోజు స్వతంత్రించుకుందామా? ఆ పరిస్థితుల నుంచి పైకి వద్దామా? మన పరిస్థితులు మనకు తెలుసు. అన్న ఒప్పుకుంటుంది, నేను ఆ పరిస్థితుల్లోనే ఉన్నానని ఒప్పుకుంటుంది. కానీ దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ సింహాసనాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చడం అన్న. కేవలం ఒకే ఒక ప్రార్థన, అది కూడా విశ్వాసం కలిగిన ప్రార్థన. స్త్రీలారా, మీకే అంత బలం ఉంది. ప్రార్థనలో మీకే అంత బలం ఉంది. పిల్లల్ని కట్టాలంటే మీరేనమాట. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును జ్ఞాపకంచుకోండి. చిన్న చిన్న వాటికి లోబడిపోయి చిన్న చిన్న విషయాలకే కుటుంబాల్లో, సంసారాల్లో గొడవ పెట్టుకొని కుటుంబాన్ని దయచేసి నాశనం వేసుకోవద్దు. ఒక్కసారి కుటుంబాలు నాశనం అవడం స్టార్ట్ అయ్యిందా, దేవుడు కడితేనే తప్పితే లోకంలోని మనుషులు ఎవరు కూడా కట్టలేరు. లోకంలోని మనుషులు కట్టాలని ఆశించినా కూడా కట్టలేరు. అందుకని దేవుడికి అప్పగించుకోండి. కుటుంబాలు ఈరోజు ఏ సమస్య ఉన్నా కూడా దేవుడికి అప్పగించి అన్నవాళ్ళని ప్రార్థించండి. దేవుడు ఈరోజు 600 సంవత్సరాలుగా, మన కుటుంబాల్లో ఎన్ని సంవత్సరాలుగా శాపం పాపం ఉందో తెలియదు, కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఆ శాపాన్ని అంతటి కూడా కొట్టేసి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సింహాసనాన్ని స్వతంత్రించుకున్న భాగ్యాన్ని, అధికారంతో పట్టి కూర్చున్న భాగ్యాన్ని దేవుడు మీకు ఇస్తానని దేవుడు వాక్యం ఆశీర్వదించున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి వాక్యమును అందించినటువంటి బ్రదరు జగదీష్ గారికి అనేకమైనటువంటి దేవుడి మాటలు మనం విని ఉన్నాం. అందరికీ కూడాను హన్న అనగానే పాత వాక్యం, కానీ ఇందులో ఎంత లోతు ఈరోజు మనం విని ఉన్నాం చూసారా. అందుకని ఏ వాక్యం కూడా పాతది కాదు. ప్రతిదినం నూతనమైన ద్రాక్ష రసముతో నింపగలిగిన శక్తి కలిగిన ప్రతి వాక్యం. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఆయనకి నేను వాక్యం ఇస్తాను అంతేగాని మన సంఘంలో అలవాటు లేదు. ఈ సబ్జెక్టు మీద మాట్లాడాలి, నేను ఈ వాక్యం మాట్లాడి, దేవుడు ఏది మాట్లాడతాడో దానిని వినటానికి సిద్ధపడి వస్తాను. నేను కూడా సేవకుడిని అయినను కూడా ఇంకొకరు చెప్పి వాక్యం వినడానికి నేను కూడా ఒక విశ్వాసిగా ఆ రోజు సిద్ధపడి వస్తాను. దేవుడు చక్కని మాటలతో బోధించారు. ఈరోజు ఆరాధనలో అన్నట్టుగా శాపములను కొట్టివేయబడును అన్నారు. అన్న ప్రార్థన వలన 600 సంవత్సరాల నాటి శాపం కొట్టివేయబడినది. రెండవది 600 సంవత్సరాలు శాపం కొట్టివేయబడేటప్పుడు ఎవరు ప్రార్థించారు? అన్న ప్రార్థించింది. కానీ ఎల్కానా యాజకుల వంశముకు చెందినవాడు. ఆయన ప్రార్థనలో బలం ఉంటుంది, కానీ అన్న ప్రార్థన వలన శాపం కొట్టివేయబడి. ఎల్కానా యాజకుడే, యాజక వంశంలో లేవి కుటుంబంలో పుట్టినవాడు. ప్రార్థించింది అన్న. ఎందుకు ఈ మాట మరలా చెప్తున్నారంటే, ఇది చివరి ఆదివారం. మన సంఘంలో ప్రతి చివరి ఆదివారం స్త్రీల మీటింగ్ జరుగుతుంది. మీరు గమనించారా లేదు? ఈరోజు స్త్రీల మీటింగ్ జరుగుతూ ఉంది. అన్నాల గురించి మాట్లాడబడి ఉన్నది. మీ ప్రార్థన ఎంత గొప్పదో ప్రభు వారు మీకు మరలా హెచ్చరిక ఇచ్చినారు. మీరు ప్రార్థించినట్లయితే 600 కాదు కదా, 6 తరాల నుండి వచ్చే శాపం కూడా కొట్టివేయబడినట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి మాటను కూడా దేవుని వార్తగా మీరు అంగీకరించినట్లయితే ఈరోజు మీ గృహాలు కట్టబడతాయి. హల్లెలూయా.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇదే విధముగా అన్నా వల్లే కూడాను మన సంఘములకు కూడాను నాకు చాలా ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా? మొదటి ఆదివారం చూసినట్లయితే కొన్ని కుటుంబములు బాప్తీసం పొందుకున్న వారు మాత్రమే కాదు, తమ పిల్లలకు కూడా తెల్లని వస్త్రములు ధరింపు చేసి సంఘానికి తీసుకొస్తూ ఉంటారు. అది నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. మేమే కదా బాప్తీసం పొందుకున్నాం, మేమే కదా బలారాధనకి వెళ్ళబోతున్నామని వారు కాదు, కానీ వారు తమ పిల్లలకు కూడా తెల్లని దుస్తులు ధరింపు చేసి తీసుకొని వస్తూ ఉంటారు. మనం విన్న ప్రసంగంలో సమయాలు బాలుడుగా ఉన్నప్పుడే అన్న ఆయనకు అంగీ కుట్టించుకొని తీసుకొచ్చింది. అంగీలు వేసుకునేవారు ఎవరండి? యాజకులు. అప్పటికైనా యాజకుడు కాదు, కానీ అప్పుడే ఆమె అంగీ కుట్టించి తీసుకొని వచ్చింది. అలా దేవుడికి స్తోత్రం. ఈరోజు మరి మీకు ఎంతమంది చాలా ఆసక్తితో విన్నారో నాకు తెలియదు, కానీ మరి ఇంకా కొంతసేపు బ్రదర్ మాట్లాడితే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. మీకు ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అలాగా దేవుడి వాక్యాలను విందాం. హల్లెలూయా. దయచేసి పిల్లలు తొందరగా వచ్చి కూర్చుందాం, ప్రార్థించుకుందాం. సమయంలో కూడా మన ప్రార్థనకి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి రమ్య సిస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తుందిగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వారు కూడాను ఈరోజు విన్న వాక్యాన్ని శ్రద్ధ కలిగిన వారు విని ఉన్నారు కనుక అన్నామని ప్రార్థించండి, ధైర్యముగా ప్రార్థించండి. యేసు నామములో నాకు ఇది కావాలని అడగండి. మీ ప్రార్థనను తోసివేసే దేవుడు